వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ రోజు నుండి కవిత దీక్ష మొదలు పెడుతున్నది. కాసేపట్లో దీక్ష మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కవిత దీక్షకు నేను గతంలోనే సంపూర్ణ మద్దతు ప్రకటించాను, మళ్ళీ ప్రకటిస్తున్నాను. ఆమెకు అనుమతి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె ఒక నాయకురాలు, ఎమ్మెల్సీ హోదాలో ప్రజానాయకురాలు ఉంది. కాబట్టి ఆమెకు దీక్షకు అనుమతి ఇవ్వాల్సి ఉండే ప్రభుత్వం. సో ప్రభుత్వము ఇలా భయపడుతున్నట్టుగా ఉంది కవిత పోరాటానికి. మరి ఎందుకు ఇస్తలేదు కవితకు అనుమతి? ఇవాళ 42% వాటా రిజర్వేషన్ ఆమె వ్యతిరేకించట్లేదు కదా. కులగణనలో అవకతవకలు జరిగాయన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తుంది ఆమె. సో కాకపోతే ప్రభుత్వ నిర్ణయాన్ని నా స్వాగతిస్తూనే ఉంది. ఆమె 42% రిజర్వేషన్ విసిరెక్కేయాలని అంటుంది. బట్ కవిత గారు, నేను మీ సందర్భంగా మిమ్మల్ని ఒక మాట్లాడదలుచుకున్నా. మరి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి దాంట్లో వాటా ఎంత, ముస్లింలకు వాటా ఎంత ఆ 42% వాటాలో? అలాగే బీసీసీ దళిత క్రైస్తవులకే వాటా ఎంత? అంటే వాళ్ళ వాటా పెరగలే కదా. ముస్లింలకి 4% ఉన్నది, అలాగే దళిత క్రైస్తవులకు 1% ఉన్నది. మరి పెరిగిన 42% వాటాలో వీళ్ళకి పెరగకుండా కవిత గారు ఎంబీసీలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు పెరగకుండా ఇవాళ బీసీలకి బీసీసీ ఎంబీసీలకి వాటా ఎంత తెలియదు. ఇవాళ 30% అబోవ్ ఉన్న ఎంబీసీలు జనాభాలో వాళ్ళకు 40% దాకా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ వాటా ఏందో లేదు లెక్క. అలాగే బీసీఈ కోటా కేవలము 4%, 5% ఉంది, పెరగలేదు. మళ్ళీ బీసీసీ కోటా 1% ఉంది. అంటే గతంలో ఎంత ఉందో రాజశేఖర రెడ్డి హయాంలో ఇప్పుడు కూడా అంతే ఉంటుందా? అంటే 15-20 ఏళ్ళ నుంచి వాళ్ళ జనాభా పెరగలేదా? మరి ఈ విషయాలు ఎందుకు మాట్లాడతలేదు కవిత గారు? మీరు ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? అసలు ఈబీసీ కోట, ఎంబీసీ కోట ఎంతో చెప్పట్లేదు. ఇందులో ఎంబీసీల వాటా ఎంతో చెప్పట్లేదు. బీసీ ఈ ముస్లింల కోట 5% ఉంటుందా? 15-20 ఏళ్ళ నుంచి కూడా. దళిత ముస్లింలు అసలు పెరగరా? 1% ఉంటుందా? అంటే ఇవాళ ఎంబీసీలకు, బీసీ ముస్లింలకి, అలాగే క్రైస్తవులకి, ముస్లింలు క్రైస్తవులు వీళ్ళంతా కలిపి ఎంత ఉంటారు? 45% వాటా ఉంటారు. 56%లో వీళ్ళు ఈ 45%కి అన్యాయం చేద్దామని చూస్తుందా? ఇవాళ నీ ఎగ్జిస్టెన్సీ కోసము నువ్వు మీ నాన్న మీద పోరాటం చేసుకుంటా, నీ అన్న మీద పోరాటం చేసుకుంటా, నీ ఎగ్జిస్టెన్సీ కోసం బీసీ కార్డు వాడుతున్నావు. సంతోషం, కాదనలేము. నీ ఎవరైనా రాజకీయ నేతలు వాళ్ళ ఎగ్జిస్టెన్సీ కోసం వాళ్ళు కొట్లాడతారు. సో బీసీ అంశాన్ని నువ్వు పట్టుకున్నావు. నీలాంటి మహిళ చేస్తుంది కాబట్టి నేను మద్దతు ఇస్తున్నా. అంతే తప్ప ఇంకా ఏదో ప్రలోభాలకు నీలాగా నీ దగ్గర లాలుచికి కాదు. సో కాబట్టి ఇవాళ నిష్పక్షపాతంగా, నిజాయితీగా D6 డీజాకు ఇవాళ నీకు బేషరతుగా మద్దతు ఇస్తున్నాము ఈ అంశానికి. కాకపోతే నీలో చిత్తశుద్ధి ఏ మేరకు ఉన్నది ఉంటే నువ్వెందుకు ఈ 45% ఉన్న ఎంబీసీల గురించి కానీ, బీసీఈ ముస్లింల గురించి కానీ, బీసీసీ క్రైస్తవుల గురించి కానీ నువ్వెందుకు మాట్లాడతలేవు? వీళ్ళకి జరుగుతున్న అన్యాయం, వీళ్ళ వాటా ఎంత? ఈ 42%లో వీళ్ళ వాటా ఎంత? 56% జనాభా ఉన్న దాంట్లో దాదాపు 40% వీళ్ళే ఉన్నారు కదా. 40% వీళ్ళు ఉన్నప్పుడు మరి వీళ్ళు మెజార్టీ అన్నప్పుడు వీళ్ళ విషయం తేల్చాలి కదా. 56లో 46% వీళ్ళే ఉన్నప్పుడు, 46% వీళ్ళే ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం 20% ఉన్న బీసీల గురించి మీరు చర్చ పెడుతున్నారే. మరి 26% ఉన్న ఎంబీసీలు, ముస్లింలు, క్రైస్తవుల గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? 46% జనాభా ఉన్న ఈ వీళ్ళ గురించి, ప్రాతినిధ్యం గురించి ఎందుకు మాట్లాడతలేరు? సో కాబట్టి ఇవాళ ఖచ్చితంగా రేపు ఆర్పిఐ నేను బాధ్యత 17వ తారీఖు తీసుకోబోతున్నా. వీటి పట్ల మా పార్టీ నినాదమే మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ముస్లింలు. సో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలన్నిటినీ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం, సామాజిక ప్రాతినిధ్యం లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఆర్థిక ప్రాతినిధ్యం లేదు, పాలనా ప్రాతినిధ్యం లేదు. సో ఎన్నో ప్రాతినిధ్యం లేకుండా అనగానే పడుతున్న ఈ మెజార్టీ వర్గాలని ఇవాళ హక్కున చేర్చుకొని వాళ్ళ విషయాలు ఇవాళ
పోరాటం చేయడమే నా లక్ష్యంగా నేను పనిచేయబోతున్నా. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెళ్లి సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇది పక్కా. కాబట్టి ఈ విషయంలో నేను బేషరతుగా ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నా. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ. మీ అభిప్రాయాలను నిక్కచ్చిగా చేయండి. మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.